గట్ హెల్త్, గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ మైక్రోబియం లేకపోతే ప్రోబయాటిక్స్ ఇలాంటి పదాలు ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాము. వాటి గురించి తెలుసుకుంటున్నారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిలో మిస్టేక్స్ చేస్తున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా వాట్ డస్ ఇట్ మీన్? మన గట్ హెల్త్ కానీ మన గట్లో ఉండే మైక్రోబియం కూడా, ఆ బ్యాక్టీరియా కూడా మన ఫింగర్ ప్రింట్ లాగా డిఫరెంట్గా ఉంటాయి అంటారు. మరి ఈ గట్ హెల్త్ని కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీ గట్ హెల్త్ బాగాలేదు అన్న విషయాన్ని ఎలాంటి సిమ్టమ్స్తో గుర్తించగలరు? మరి ప్రీబయాటిక్స్ ఏంటి, ప్రోబయాటిక్స్ ఏంటి, అసలు ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డికే రఘు గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఈ రోజుల్లో ఈ పదాల గురించి చాలా ఎక్కువ చర్చ జరుగుతుందండి, చాలా ఎక్కువ వీడియోస్ కూడా వస్తున్నాయి నెట్టింట. అసలు మీరు ఏమంటారు? గట్ హెల్త్ గురించి మీరు సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి, బికాజ్ ఈ టాపిక్ గురించి చాలా ఏళ్ళ తర్వాత నౌ ఎవ్రీవన్ దీని ఇంపార్టెన్స్ని అందరు తెలుసుకుంటున్నారు కాబట్టి. సో ముందుగా అన్నట్టుగా చాలామంది ఈ మధ్య అనడం ఏంటంటే గట్ అనేది బాడీలో ఒక సెకండ్ బ్రెయిన్ లాంటిది. అంటే బాడీలోని చాలా మంచి హార్మోన్స్ ఉంటాయి, కొన్ని సెరటోనిన్ అని, మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ గట్లోనే, మన పేగులో ఇవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దానివల్ల గట్ అనేది ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఈ సెరటోనిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మన మూడ్ కూడా సరిగ్గా ఉంటుంది. దాన్నే బ్రెయిన్ గట్ ఆర్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటూ ఉంటారు. సో ఈ బ్రెయిన్కి గట్కి సంబంధాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటూ ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటుందో అదే స్ట్రెస్ గట్లోకి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. గట్ ఎప్పుడైతే సరిగ్గా లేదో అదే స్టిమ్యులస్ బ్రెయిన్కి వెళ్ళిపోయి స్ట్రెస్ కింద దాన్ని రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో అందుకనే ఈ గట్ గురించి అందరూ ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడము చాలా హ్యాపీగా ఉంది. సో గట్ మైక్రోబయోమ్ అనేది ఏంటంటే మన పేగులో, ప్రతి ఒక్కరి పేగులో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, వైరసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా అనేవి కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ట్రిలియన్స్లో ఉంటే దాదాపు 2 kgs దాకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి డిపెండింగ్ ఆన్ వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళు తీసుకునే మందుల్ని బట్టి, వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి దాని వాల్యూ నంబర్స్ కూడా పెరగొచ్చు, తగ్గొచ్చు కూడా. సో రిపీటెడ్గా చాలా రోజులు యాంటీబయాటిక్స్ తీసుకునే వాళ్ళు, రిపీటెడ్గా మాలబ్జార్ప్షన్ అంటే సరిగా విరోచనాలు ఉండేవాళ్ళు, వీళ్ళల్లో గట్ మైక్రోబయోమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళల్లో ఇండైజెషన్ సమస్యలు రావడము, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము, జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలు రావడం చాలా అవుతూ ఉంటాయి. సో సమతుల్యంగా కరెక్ట్ మోతాదులో గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళల్లో ఒక మంచి వెల్ ఆయిల్డ్ మెషిన్ లాగా డైజెషన్ సరిగ్గా అవుతూ ఉంటుంది, సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు పని జరిగిపోతూ ఉంటుంది. ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ ఈ రెండిట్లో తేడాలు ఏంటంటారు? సో నేను ముందుగా చెప్పినట్టు ప్రతి వారికి పేగులో బ్యాక్టీరియా అనేవి ఉంటూ ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఇవి డైజెషన్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఆ గుడ్ బ్యాక్టీరియాని మనము బయట నుంచి తీసుకున్నప్పుడు వాటిని ప్రోబయోటిక్స్ అంటూ ఉంటారు. గుడ్ బ్యాక్టీరియా అవి మనము ప్రిస్క్రిప్షన్ మందుల ద్వారా తీసుకుంటాము. చాలామంది డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ప్రోబయోటిక్స్ అని ఇస్తూ ఉంటారు, అవి ప్రోబయోటిక్స్. మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్ని తీసుకుంటూ ఉండవచ్చు. ఎలాంటివంటే మనం రోజు తినే పెరుగు, మజ్జిగ, వీటిలో కానీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. అదే కొన్ని పాశ్చాత్య దేశాల్లో వాడే ఫుడ్ ఐటమ్స్, కెఫీర్ అని, కంబూచా అని, కిమ్చి అని, సౌర్ క్రౌట్, ఇలాంటివన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి. ఎవ్రీ కల్చర్లో కొన్ని ప్రోబయోటిక్స్ ఉంటాయి. అదే మన సాంప్రదాయంలో రాత్రి సద్దన్నంలో పెరుగేసి పొద్దున్నే తినడం, దిస్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ ప్రోబయోటిక్ సోర్స్. సో ఇవన్నీ ఆర్ గుడ్ బ్యాక్టీరియా సోర్స్, వీటిని ప్రోబయోటిక్స్ అంటూ ఉంటారు. మరి ప్రీబయోటిక్స్ అంటే ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చే ఆహారాన్ని ప్రీబయోటిక్స్ అంటూ ఉంటాం. మనం తినే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, సీరియల్స్, ఇవన్నీ ప్రోబయోటిక్స్కి ఇచ్చే ఫుడ్, దాన్ని ప్రీబయోటిక్స్ అని అంటూ ఉంటాం. ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంది కూడా బ్రెయిన్ ఫాగ్ అండి. ఏంటి గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది అంటారు, ఏంటి అసలు? నేను ఇందాక చెప్పినట్టుగా గట్ బ్రెయిన్ యాక్సెస్ అని అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే గట్, మన పేగులో సమస్యలు ఉన్నప్పుడు, డైజెషన్ సరిగ్గా లేనప్పుడు, విరోచనాలు కానీ మలబద్ధకం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మన గట్ అనేది సరిగ్గా పనిచేయదు. అది అయినప్పుడు మన డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. అప్పుడు ఈ గట్లోని స్ట్రెస్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోయి గట్ బ్రెయిన్ యాక్సెస్ ద్వారా బ్రెయిన్కి డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి.
దాన్నే బ్రెయిన్ ఫాగ్ అని కూడా అనొచ్చు మనం. అంటే వాళ్ళ క్లారిటీ మిస్ అవుతుంటారు, హెడేక్గా ఉండడము, సరిగ్గా కన్ఫ్యూజ్డ్గా ఉండడము, చిరాక్గా ఉండడము, యాంగ్జైటీ, డిప్రెషన్. సో గట్ హెల్త్ మనం ఏదో డైజెషన్కి ఒకటే పనిచేస్తుంది అనుకుంటాము, కానీ కాదు. ఇమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది, మన మెంటల్ హెల్త్ ఇష్యూస్కి కూడా చాలా హెల్ప్ అవుద్ది, క్రానిక్ డిజీజెస్ అనే వాటికి కూడా ఈ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గట్ సరిగా లేనప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. ఇరిటబుల్గా ఉండడము, బాగా యాంగ్షియస్గా, బాగా డిప్రెస్డ్గా ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లెక్స్ కింద బ్రెయిన్ ఫాగ్ అని చెప్పొచ్చు మనం దాన్ని. ఇంకోటి గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్ తినండి అని కూడా వింటామండి. అంటే ఏంటి గట్ హెల్త్? నేను చెప్పినట్టు వాట్ వీ పుట్ ఇన్ టు అవర్ మౌత్, మన నోట్లోకి ఏదైతే పెడుతూ ఉంటామో మన గట్ కూడా దాన్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది. మనం సరైన ఆహారం తినకపోతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడము, ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడము, కార్బోనేటెడ్ బెవరేజ్ అంటే సోడాలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ స్వీట్స్ తినడము, ఇలాంటివి తిన్నప్పుడు గట్ అనేది దానికి అర్థం కాదు ఏమవుతుందో అని చెప్పేది. అలాంటి టైంలో డైజెషన్ సరిగ్గా లేనప్పుడు న్యూట్రియంట్స్ అనేవి కూడా సరిగ్గా మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. అట్లాంటి టైంలోనే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ రావడము, క్రానిక్ డిజీజెస్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళలో గట్ కూడా బాగా ప్రాధాన్యత ఇచ్చి మనం తీసుకునే డయట్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం మనం. అంటే కొంచెం ఉబ్బినట్టుగా ఉండడం, బ్లోటింగ్, లేకపోతే బాడీ అంతా ఉబ్బినట్టుగా ఏదో టైట్ ఫీలింగ్ అనేది కూడా ఒక ఇన్ఫ్లమేషన్ అనే దానికి ఒక ఇండికేషన్ అంటారా? అవును, ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు, ఏదైనా వాపు పూత లాంటిది ఉండడాన్ని ఇన్ఫ్లమేషన్ అంటూ ఉంటారు. మనం పడని పదార్థాలు ఏమైనా తిన్నప్పుడు కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది రావచ్చు. ఉదాహరణకి కొంతమందిలో పాలు పడవు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు. కొంతమందితో ఫ్రక్టోజ్ ఇంటాలరెన్స్, సుక్రోజ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. గ్లూటెన్ ఇంటాలరెన్స్ కొంతమందిలో అవ్వచ్చు, అంటే గోధుమ పిండి, వీట్, రాయ్, ఓట్స్, బార్లీ ఇలాంటివి తినే వాళ్ళలో గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది రావచ్చు. ఈ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళలో ఆ ఆహార పదార్థాలు ఎప్పుడైతే తిన్నప్పుడు బాడీలో అబ్జార్బ్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి పేగులోంచి. అప్పుడు అవి ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసి కడుపు బాగా ఉబ్బినట్టుగా ఉండడము, కడుపు బాగా టైట్గా ఉండడము, బట్టలు పట్టట్లేదు అనడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్నే బ్లోటింగ్ అని అంటూ ఉంటారు. స్వీట్ ఏమో టోటల్గా నో అంటుంటారు డాక్టర్స్. కొంతమందికి ఏమో స్వీట్ తినకపోతే అసలు మూడే డౌన్గా ఉంటుంది, అసలు డిప్రెషన్ వచ్చేటట్టు అనిపిస్తుంటుంది. స్వీట్ కూడా ఒక టేస్టే కదా, అది ఎందుకు తినకూడదు కొంచెం అన్నా అనుకుంటూ ఉంటారండి. తినకూడదు అనేది మాత్రం తప్పు, ఏదైనా మోతాదులో తీసుకుంటే ఏదైనా మంచిదే. మితిమీరి షుగర్ తీసుకోవడము, షుగర్ ఒక్కటే తీసుకోవడము, షుగర్ లేకుండా ఇంకేవి తీసుకోకపోవడము, మీల్ స్కిప్ చేసి షుగర్ రీప్లేస్మెంట్ కింద ఆర్ షుగరీ సిరప్స్, షుగర్ సోడాలు ఇలాంటివి తీసుకునే వాళ్ళలో ఈ షుగర్ అనేది డెఫినెట్గా ఇట్ కెన్ కాజ్ హ్యావెక్, ఇట్ కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. మన బాడీలో అబ్జార్ప్షన్ ఇష్యూస్ రావడము, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. గట్ హెల్త్ అనేది మనం చేసే డే టు డేలో యాక్టివిటీస్, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటారు. అదేంటి, ఆ బ్యాక్టీరియా మన ఎక్సర్సైజ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అంటారు, అలా కూడా ఉంటుందా? తప్పకుండా. సో మన పేగు అనేది ఒక పాములాగా ఇలా పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ ద్వారా ఇట్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్. ఎప్పుడైతే ఆ మూవ్మెంట్ అనేది సరిగ్గా ఉంటుందో అప్పుడే డైజెషన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ సరిగా చేయడము, కరెక్ట్ ఫుడ్ తినడము, ఎక్సెస్ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తిన వాళ్ళలో కడుపు అనేది సరిగా పెరిస్టాల్సిస్ సరిగా ఉండదు. సో ఎక్కడ వేసిన గొంగళ అనే టైప్లో కడుపులోనే అలా ఉండిపోయి డైజెషన్ అనేది స్లో అయిపోద్ది. వాళ్ళకి ఎప్పుడు వాంతుల్లాగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఫుల్గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో ఈ న్యూరలాజికల్ సిస్టమ్ సరిగ్గా పనిచేసి పెరిస్టాల్స్ అనేది సరిగ్గా ఉండి డైజెషన్ సరిగ్గా అయ్యి వాటర్ రీఅబ్జార్ప్షన్, న్యూట్రియంట్ రీఅబ్జార్ప్షన్ ఇవన్నీ ఫాస్ట్గా అయ్యి డైజెషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఆన్ ది హోల్ జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా పంచువల్గా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే పంచువల్గా టైమింగ్స్ ఫాలో అవుతూ తినడమే అంటారా? కొంతమంది అదృష్టవంతులు తిన్నా కూడా రాళ్ళు తీసుకున్నా కరిగిస్తాం అనుకుంటూ ఉంటారు. బట్ ఐ థింక్ ఇన్ జనరల్ యావరేజ్ పర్సన్కి టైంకి తినడము, టైంకి పడుకోవడము, కరెక్ట్ ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడము, సమతుల్యంలో మంచినీళ్ళు తీసుకోవడము, ఇవన్నీ అండ్ స్ట్రెస్ కంట్రోల్, కరెక్ట్ ఫుడ్ తినడము, అవి తీసుకున్న వాళ్ళలో ఇంకేం మందులు అవసరం పడదు. ఈ ప్రిస్క్రిప్షన్ ప్రోబయోటిక్స్ కానీ ఇవన్నీ ఏం అవసరం పడవు. తగు న్యూట్రిషన్ మనకి అందుతుంది, బాడీ కావాల్సినంతగా న్యూట్రియంట్స్, ఫ్లూయిడ్స్ తీసుకుంటుంది, డైజెషన్ కూడా కరెక్ట్గా జరిగిపోతూ ఉంటుంది. రీసెంట్గా ఎసిడిటీ కానీ స్ట్రెస్ రిలేటెడ్గా కూడా ఎసిడిటీ ఎక్కువ అవడం, ఎవరికి తోచినట్టు వాళ్ళుగా
ఆ సిరప్స్ దగ్గర నుంచి పీపీఐస్ అవన్నీ వాడడం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇలాంటివన్నీ వాడడం జరుగుతుంటుంది కదండి. అలా కంటిన్యూస్గా వాడడం వల్ల అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అందరూ యాంటాసిడ్, నేను పేర్లు చెప్పను కానీ ఎన్నో కడుపులో నొప్పి వచ్చినా, కడుపులో వీపులో నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదొచ్చినా అన్నిటికీ ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోమంటారు. కానీ ఆ గ్యాస్కి కారణం ఏంటో మాత్రం ఎవరు తెలుసుకోరు. ఏదో వారం 10 రోజులు 2 వారాలు వాడితే ఓకే, కానీ ఏళ్ళ తరబడి చాలామంది మన దగ్గర ఈ గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అదే కాకుండా వెస్టర్న్ పాశ్చాత్య దేశంలో కాకుండా మన కంట్రీలో ఈ యాంటాసిడ్స్ విత్ అదర్ మెడికేషన్ కాంబినేషన్, అంటే ప్రోకైనెటిక్ మెడికేషన్ కాంబినేషన్స్తో పాటు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రోకైనెటిక్ కాంబినేషన్ రావడం వలన వాటికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. హార్ట్ పైన సైడ్ ఎఫెక్ట్స్ పడ్డము, హార్ట్ అరిథ్మియాస్ రావడము, అదేవిధంగా కొంతమందిలో న్యూరలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవి రావడము. ఈ యాంటాసిడ్స్ అనేవి కూడా ఏళ్ల తరబడి తీసుకునే వాళ్ళలో బోన్స్ అనేవి బాగా మెత్తబడిపోవడము, న్యూమోనియా అలాంటివి ఎక్కువ రావడము, అదేవిధంగా మెగ్నీషియం, B12 ఇలాంటి వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ తగ్గిపోవడము, ఎక్కువగా న్యూమోనియాలు రావడము, అదేవిధంగా కొన్ని సీడిఫ్ కొలైటిస్ అంటారు, ఇలాంటివి ఎక్కువ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొద్ది రోజులో వారాలో తీసుకోవడం కాదు, కానీ మితిమీరి ఎక్కువ రోజులు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కారణం తెలుసుకొని తీసుకోవడం మంచిది. వెయిట్ గురించి కాన్షియస్గా ఉండేవాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ డైట్ చేంజ్ చేస్తారు, కొంచెం కొబ్బరి నూనె తీసుకోవడం ఇలాంటి పనులు చేస్తారు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా కట్ చేసేస్తారు. ఒక్కసారిగా అది మన గట్కి షాక్ లాగా ఉండదండి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ ఎవరికైనా కూడా ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అవసరము. దాని తగ్గట్టు మంచినీళ్ళు కూడా తీసుకోవడం అవసరం. కొంతమంది కీటో డయట్ అని, పేలియో డయట్ అని ఇలాంటి చాలా డయట్స్ తీసుకుంటూ ఉంటారు, వేర్ మన బాడీకి ఒకేసారిగా ఒక రకమైన ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాము. వాటి వలన వేరే ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వాటి డెఫిషియన్సీస్ రావడము, వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ రావడము, కిడ్నీల పైన, లివర్ల పైన లోడ్ పడ్డము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏది చేసినా కూడా రెగ్యులర్గా టెస్టులు చేసుకుంటూ ఉండడము, మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని కనుక్కుని ఇది తీసుకోవడం కరెక్టేనా, నా హెల్త్ కండిషన్కి ఇది తీసుకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా కనుక్కుని ఒక సూపర్విజన్లో చేయడం మంచిది ఎప్పుడైనా కూడా. రీసెంట్ టైమ్స్లో కొన్ని న్యూస్ చూసామండి, వెయిట్ తగ్గాలని ఓన్లీ లిక్విడ్స్ మీద ఉండడము, అలా ఉండి సడన్ డెత్కి గురైన వాళ్ళని కూడా చూసాం కేరళలో. అలా అంటే ఏంటి, వాళ్ళ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందా, ఏమవుతుంది అంటారు? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి వీళ్ళలో. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తగు విటమిన్స్ సరిగా లేకపోవడము, వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఇవన్నీ డిఫరెంట్ న్యూట్రియంట్స్ అన్నీ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అవసరం. మనకు ఒకటి కార్డియాక్ ఫంక్షన్కి ఒకటి అవసరము, ఒకటి న్యూరలాజికల్ ఫంక్షన్కి ఒకటి అవసరము, ఒకటి గట్ హెల్త్కి కొన్ని అవసరము, సర్క్యులేటరీ సిస్టమ్కి కొన్ని అవసరము. ఏ ఒక్కటి తగ్గినా కూడా దానివల్ల వేరే అదర్ ఆర్గన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఇష్యూ ఉంటుంది. అందుకనే ఇలా తీసుకున్న వాళ్ళలో పొటాషియం డెఫిషియన్సీ రావడము, లేకపోతే అరిథ్మియాస్, కార్డియాక్ అరిథ్మియాస్ రావడము, ఇవన్నీ జరిగి సడన్ డెత్స్ ఇవన్నీ అవడము. మరీ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి లేకపోతే బాగా లిక్విడ్స్ మీద స్కాంటీగా తిని అగ్రెసివ్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందేమో హార్ట్ మీద. బాడీ విల్ గో ఇన్ టు అ స్టేట్ ఆఫ్ కీటోసిస్ అంటారు. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రావడము, తగు ఆహారం తీసుకోకపోవడము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడము, దీనివల్ల సర్క్యులేటరీ సిస్టంలో కీటోన్స్ పెరిగిపోయి కూడా ఇట్ కెన్ హ్యావ్ అ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. మీరు చెప్తున్నట్టుగా ఇదొక కండిషన్ అండి, కీటోఎసిడోసిస్ అని ఏదో వింటుంటాం, అదే ఏంటండి? ఎక్సెస్ స్టార్వేషన్ చేసేవాళ్ళు, సరిగా తినకపోవడము, ఎక్కువ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేయడము, ఎక్కువ డయాబెటిక్స్లో కూడా డయాబెటిక్ కీటోసిడోసిస్ అనేది ఒకటి చూస్తూ ఉంటాము. డయాబెటిక్స్లో ఎక్కువ మరీ బ్లడ్ షుగర్స్ మరీ ఎక్కువైపోయినా కూడా కొంతమందిలో ఫాస్టింగ్ స్టేట్, ప్రొలాంగ్డ్ మితిమీరి రోజుల తరబడి తినకపోవడము, ఫాస్టింగ్ చేయడము, వెయిట్ లాస్ కోసము ఇవన్నీ చేసే వాళ్ళలో కూడా కీటోసిస్ అనేది చూస్తూ ఉంటాము. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్ టు హ్యావ్ కీటోసిస్, బికాజ్ దానివల్ల వేరే ఆర్గన్స్, కిడ్నీల పైన ఇంపాక్ట్ పడ్డము, హార్ట్ పైన ఇంపాక్ట్ పడ్డము చూస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తే అంతా మంచిది, లంకనం పరమౌషధం అనుకుంటారు, దీంట్లో ఏంటి ఫ్యాక్ట్? నో, అది మీరు చెప్పినట్టుగా వీక్లీ వన్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 12 గంటలు వ్యవధిలో ఫాస్టింగ్ చేయడము, ఓన్లీ మంచినీళ్ళు తాగడము, బాడీ మన డైజెస్టివ్ సిస్టమ్కి కొంచెం రెస్ట్ ఇవ్వడము, దాన్ని అంటూ ఉంటారు. కానీ రోజుల తరబడి ఫాస్టింగ్ చేయడము, అసలు మంచినీళ్ళు కూడా తీసుకోకపోవడము, హైడ్రేట్ చేయకపోవడము, ఇలాంటివి చేసిన వాళ్ళలో దానికి తగ్గట్టుగా వీల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఈ రకరకాల క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి కదండి, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ, వీటికి వాడే మెడిసిన్స్ ఇంపాక్ట్ మన గట్ మీద ఎలా ఉంటుంది? సో బీపీ మందుల వలన కూడా
కొన్నిట్లో ఏం చేస్తాయంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటుంటారు, కొంతమందికి మలబద్ధకం చేయడం ఉంటాయి. థైరాయిడ్ మందులు తీసుకునే వాళ్ళల్లో కూడా కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి. టైంకి థైరాయిడ్ మందులు తీసుకోకపోవడం వల్ల థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా మలబద్ధకం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కొన్ని ఏస్ ఇన్హిబిటర్స్ అంటూ ఉంటారు కొన్ని మందులు, దానివల్ల పొటాషియం అనేది బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. ఏస్ ఇన్హిబిటర్స్ అనే మందుల వల్ల కొంతమందిలో ప్యాంక్రియాటైటిస్ అంటూ ఉంటారు. ప్యాంక్రియాటైటిస్ యాజ్ అ సైడ్ ఎఫెక్ట్ కింద అవ్వచ్చు. సో ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి వచ్చిన వెంటనే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మీ డాక్టర్ని సంప్రదించి ఇది ఆ మందు వల్ల వచ్చిందా తెలుసుకుని ఆ మందుని మార్చి వేరే మందు వాడినప్పుడు షార్ట్ టర్మ్లో దాన్ని ట్రీట్ చేసుకోగలుగుతాం. అంటే ఇలా క్రానిక్ డిసీజెస్కి మెడిసిన్స్ వాడే వాళ్ళు ఒక 6 months కంటిన్యూస్గా వాడాక ఒక్కసారి త్వరగా హెల్త్ చెకప్ చేయించడం బెటర్ అంటారా? తప్పకుండా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 3 to 6 months రొటీన్ బ్లడ్ టెస్ట్ కొన్ని చేసుకుంటూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం తీసుకున్న మందుల వలన మనకున్న క్రానిక్ డిసీజ్ వలన వచ్చిన బ్లడ్ ఆల్టరేషన్స్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా చూసుకుంటూ ఉండాలి. ఇంకోటి చెప్తూ ఉంటారు చాలామంది, నార్మల్గా హెల్తీ ఉండి టెస్టులు చేసుకునే వాళ్ళకన్నా డయాబెటిక్స్ కొంతమందిని చూస్తుంటాము, దే లివ్ లాంగర్. బికాజ్ ఒకసారి డయాబెటీస్ బీపీ వచ్చిన వాళ్ళు ఎవ్రీ 3 months డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, టెస్టులు చేసుకుంటూ ఉంటారు, మందులు కరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నాకేం కాదులే అనుకుంటూ ఏళ్ల తరబడి ఏం టెస్టులు చేసుకోకపోవడం, సడన్గా ఒక్కసారి ఇష్యూస్ రావడం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని తగు చర్యలు తీసుకుని ఇఫ్ యూ కీప్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ యూ కెన్ లివ్ అ హ్యాపీ లైఫ్. అంటే మీరు చెప్తున్నట్టండి ఒక పాయింట్, డయాబెటీస్కి అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో బేబీ డోస్ తీసుకోవడం అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్కి మెడిసిన్ తీసుకోవడం, ఇవి కొంచెం ప్రొఫిలాక్టిక్గా తీసుకున్న దే కెన్ లివ్ లాంగర్ అంటారు, నిజమా? ప్రొఫిలాక్టిక్గా తీసుకోవడం అంటే కాదు, ఇలా ప్రీ డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చూస్తూ ఉంటామంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి తగు జాగ్రత్తలు తీసుకుని దే బికమ్ వెరీ కేర్ఫుల్. డయట్లో మొత్తం చెడు పదార్థాలన్నీ రెస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటారు. దే బికమ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, రెగ్యులర్ రెస్ట్ తీసుకోవడము, ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివి ఉంటే సడన్గా ఆపేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకని దే టెండ్ టు లివ్ హ్యాపీలీ లాంగ్ ఆఫ్టర్ దాట్. ఓవరాల్గా జీర్ణ వ్యవస్థ బాగా ఉండాలంటే మీరు చెప్పే సిన్సియర్గా ఇవి పాటించండి చాలు అని చెప్పే ఏవి ఉంటాయండి పాయింట్స్? సిన్సియర్గా పాటించాల్సినది ఐ థింక్ డే టు డే మనం చేసే వాటిలో టైంకి తినడం, టైంకి పడుకోవడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు డూ. స్ట్రెస్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాలు మనం చిన్నప్పటి నుంచి తిన్నవే, రెగ్యులర్ హోమ్ కుక్ ఫుడ్ తినడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా న్యూట్రిషియస్ డయట్, మన ప్లేట్లో తినే ఫుడ్లో కూడా మల్టీ కలర్డ్ ఫుడ్ ఉండడం ఎప్పుడైనా మంచిది. ఒక గ్రీన్, ఒక ఎల్లో, ఒక ఆరెంజ్, అన్ని వైట్, అన్ని కలర్స్ మిక్స్ అయిన ఫుడ్, సో దట్ మల్టిపుల్ న్యూట్రియంట్స్ మనం తినే ఆహారంలోనే వస్తూ ఉంటాయి. అలా తీసుకున్న వాళ్ళలో ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకునే అవసరం కూడా ఉండదు. ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎప్పుడన్నా అవాయిడ్ చేయడం చాలా మంచిది. డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానీ, లేకపోతే కార్బొనేటెడ్ బెవరేజెస్ కానీ, ఎక్సెస్ క్యాఫీన్ ఇంటేక్, ఎక్సెస్ సోడాలు తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి చేయకపోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోద్ది. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ మెయింటైనింగ్ అ గుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఎనీ డాక్టర్ దగ్గర కాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయండి. స్ట్రెస్ ఉంటుందా, స్మోకింగ్ చేస్తారా, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్నారా? సరే, మిమ్మల్ని కదిలిస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా వెయిట్ గురించి ఆలోచిస్తే ఒక ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళకంటే కొంచెం ఓవర్ వెయిట్ లేకపోతే అండర్ వెయిట్ వాళ్ళలో గట్ హెల్త్ కూడా సరిగ్గా ఉండదా? గట్ హెల్త్ వెయిట్కి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు రీసెంట్గా గట్ మైక్రోబయోమ్ అనేది ఏదైతే మాట్లాడామో మనము, గట్ మైక్రోబయోమ్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్. సరిగ్గా గట్ మైక్రోబయోమ్ లేని వాళ్ళలో రిపీటెడ్గా విరోచనాలు రావడము, మాల్ అబ్జార్ప్షన్ లాంటివి రావడము, న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోకపోవడము, ప్రోటీన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోకపోవడం వల్ల కూడా ప్రోటీన్ డెఫిషియన్సీస్ రావడము, వెయిట్ లాస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరీ ఎక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో ఎక్సెస్ షుగర్ అబ్జార్ప్షన్ అవ్వడము, ఇవన్నిటి వలన కూడా మన బాడీ వెయిట్ పెరిగిపోవడము, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడము, తద్వారా దానివల్ల మనం మందులు తీసుకోవడమో దేనివల్లనో మళ్ళీ వెయిట్ పెరగడము, యాజ్ అ సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది. సో నేను ముందుగా చెప్పినట్టు గట్ ఎప్పుడైతే బాగుంటుందో, గట్ మైక్రోబయోమ్, గట్లో ఉన్న బ్యాక్టీరియా కరెక్ట్ మోతాదులో ఉంటాయో అప్పుడే డైజెషన్ బాగా ఉండి వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటాము, మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతామండి. ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ అనేవి ఈ మధ్య కొంచెం ఎక్కువగానే మెడిసిన్స్ గురించి ఆలోచిస్తున్నారు కదండి. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? దానివల్ల ఫుడ్ ఇంటేక్ బాగా తగ్గుతుంది, మరి దానివల్ల మళ్ళీ గట్ హెల్త్ ఎలా ఉంటుంది అంటారు?
ఇప్పుడు ఈ మధ్య బాగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ ముందు నుంచి ఉన్న ఒజంపిక్ కానీ ఇప్పుడు వచ్చిన ఈ మొంజారో, ఇండియాలో అప్రూవ్ అయిన మొంజారో వల్ల కానీ దే హ్యావ్ షోన్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దే బాగా పనిచేస్తాయి కూడా. అవి ఎలా పనిచేస్తాయంటే ఆ GLP-1, GLP-2 అని రిసెప్టర్స్ ఉంటాయి. దాని ద్వారా మన బ్రెయిన్కి నాకు ఆకలి వేయట్లేదు, నేను ఫుల్ ఉన్నాను నేను అనే ఒక సిగ్నల్ పంపించి మనం తీసుకునే ఆహారాన్ని మోతాదుని తగ్గించేస్తూ ఉంటుంది. అలా ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తినేది కూడా తక్కువ తింటూ ఉంటాం. దానివలన వెయిట్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇది 3 to 6 months వరకు వాడుతూ ఉంటాం. అది వాడిన తర్వాత మన డిజైర్డ్ వెయిట్ వచ్చిన తర్వాత దెన్ అది మన పైన ఉంటుంది. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మనం తగు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ ఆ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ఇనిషియల్గా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మన పని మనం చేసుకుంటూ ఉంటూ మన వెయిట్ని మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి వీటికి. కొంచెం నాజియా లాగా రావడం, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉండడము, దీస్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ సిమ్టమ్స్. మనకు వచ్చే బెనిఫిట్తో కంపేర్ చేస్తే ఈ సిమ్టమ్స్ ఆర్ వెరీ మినిమల్. మీరు వైటమిన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇవి సజెస్ట్ చేసినప్పుడు చాలామందికి వాటి వల్ల ఫ్లాట్యులెన్స్ ఉందండి, పొట్టుబ్బిపోతుంది అని అవాయిడ్ చేస్తుంటారు, వేసుకోరు కూడా. అంటే ఎలాగ వాటిని ఎలా మరి ఆ సప్లిమెంట్స్ లేకుండా, అంటే అవసరమైనప్పుడే కదా మీరు సజెస్ట్ చేసేది, ఎలా మేనేజ్ చేయాలి? సో ఈ మల్టీవైటమిన్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. చాలామందికి బ్లోటింగ్ రావడము, కొంతమందికి మలబద్ధకం, కాన్స్టిపేషన్, నాజియా అనేవి కూడా చూస్తూ ఉంటాము. షార్ట్ టర్మ్లోనే వాడాల్సిన మందులు ఇవన్నీ. లాంగ్ టర్మ్లో నెలల తరబడి మల్టీవైటమిన్స్ ఇవన్నీ వాడే అవసరం ఉండదు. న్యూట్రిషనలీ మనం తినే ఆహారం ద్వారా ఇఫ్ యూ కెన్ సప్లిమెంట్ ఇట్ మంచిది. సో షార్ట్ టర్మ్గా వారం 10 రోజుల వరకు ఇది తీసుకొని దానికి తగ్గట్టు గ్యాస్, బ్లోటింగ్ ఉంటే దానికి విరుగుడుగా ఏమన్నా ఒక షార్ట్ టర్మ్ 10 days 2 weeks వరకు మందులు వాడి తర్వాత న్యూట్రిషనల్గా సప్లిమెంట్ చేసుకోవడం ఈజ్ ద రైట్ వే టు గెట్ దీస్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. ఓకేనండి, డాక్టర్ డికే రఘు గారు గట్ హెల్త్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్.